కాకినాడకు చెందిన క్రికెటర్ సత్యనారాయణ రాజుకు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీంలో ఆడే అరుదైన అవకాశం లభించింది. వేలంలో 30 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకోవడంతో వారి కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. అతను 10 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. 3 ఏళ్లుగా నిలకడైన ఆట తీరుతో అందరి దృష్టి ఆకర్షించడం మొదలైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆంధ్ర జట్టుకు ప్రస్తుతం ఆడుతున్న రాజు ఐపీఎల్కు ఎంపిక కావటం పట్ల అతని తల్లిదండ్రులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. మా బాబు ఇలా సెలెక్ట్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. అందులో ముంబై ఇండియన్స్ చాలా చాలా ఆనందంగా ఉంది. తనకి ఇష్టమైన టీం అండి. చాలా తనకి ఇష్టమైన ప్లేయర్స్ అందరూ అందులో ఉన్నారు. బుమ్రా అంటే చాలా ఇష్టం అండి. బుమ్రాలో ఆడాలని ఎప్పుడు తన ఇంట్రెస్ట్ బాగా చాలా ఆనందంగా ఉందండి. ఇంక మాటలే రావట్లేదు. సత్యనారాయణ రాజు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి. అలాగే తను క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి నాకు తెలుసు. అలాగే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ కూడా తెలుసు. వాళ్ళిద్దరు తన ఇద్దరు అబ్బాయిల కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలిసేది. వాళ్ళిద్దరి కన్నా ముందు ఈయన గ్రౌండ్లో ఉండేవారు ఎప్పుడు చూసినా వాళ్ళ ప్రాక్టీస్ కన్నా. అలాగే ఇద్దరు అబ్బాయిలు కూడా చాలా బాగా కష్టపడ్డారు. అందులో సత్యనారాయణ అయితే మరి స్టడీస్లోని క్రికెట్లో కూడా చాలా కష్టపడ్డాడు. క్రికెట్ ఒకటే కాదు, తనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది ఒక బెస్ట్ యూనివర్సిటీ చెన్నైలోనే, దాంట్లోనే సీట్ వచ్చింది. తనకి 80% వరకు స్కోర్ చేసి సీట్ సంపాదించాడు. ఎప్పుడు కూడా స్టడీని నెగ్లెక్ట్ చేయలేదు. అలా క్రికెట్లో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండేది బౌలింగ్. తనకి నెక్స్ట్లో ఆడాలంటే మేము భయపడే వాళ్ళం. తన బౌలింగ్ చిన్న ఏజ్ గ్రూపుల నుంచి కూడా తను వేసే బౌన్సెస్ కానీ స్లో డెలివరీస్ కానీ మాతో అంటుండేవాడు. ఇక్కడే కాదు, నాకు ఇంకా మనం ముందుకెళ్ళాలి అంటూనే ఉండేవాడు. తను మాత్రం ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నేను ఉంటాను, ఎలాగైనా సరే బుమ్రాతో కలిసి బౌలింగ్ చేస్తాను, రోహిత్ శర్మతో ఉంటాను, హార్దిక్ పాండ్యా అందరితో నేను టీంతో ట్రావెల్ చేస్తాను అనుకునే ఉన్నాడు. పిలిచింది ట్రయల్స్కి. అలాగే ఆప్షన్లో తన పేరు వచ్చినప్పుడు కూడా మేము చాలా నర్వస్గా ఫీల్ అయ్యాం. తనకు సెలెక్ట్ అయ్యాడు. చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు మేము పడ్డ ఆనందం మా లైఫ్లో ఎప్పుడు లేదు. నేను ఆడపోయిన నా ఫ్రెండ్ ఆడుతున్నాడు, ఆ లెవెల్లో ఆ స్టాండర్డ్లో ఉన్నాడు అని చాలా ఆనందం వేసింది మా అందరికీ. వాళ్ళ ఫాదర్ మదర్ చెప్పక్కర్లేదు ఇంకా. అలాగే ఇప్పుడు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జాస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, సూర్యకుమార్ యాదవ్ T20 మన కెప్టెన్ ఇప్పుడు ఇండియా టీంకి. అలాంటి లెజెండ్స్తో అందరితో మా వాళ్ళు ట్రావెల్ చేసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడంటే అది మాటల్లో చెప్పలేని ఆనందం అంతా. చిన్నప్పుడు కాకినాడలో మాతో కలిసి ఆడిన తనే ఇప్పుడు అంత స్టాండర్డ్లో ఉన్నాడంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది మా అందరికీ. అందరూ ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా సత్య అన్నంత లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది సార్ మాకు అది మాత్రం. అది